హనంకొండ జిల్లా సాయంపేటలో అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఏందంటే ముందు కొంచెం ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. అది కూడా టెంపుల్ సంబంధించిన ప్లేసే. ఆ టెంపుల్ ప్లేస్‌కి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏందంటే ఒక కొండ పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన చేసిర్రు. ఆ ప్రతిష్టాపన చేసిన తర్వాతకి గత కొద్ది రోజుల నుంచి కొందరు అధికారులు మున్సిపల్ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి వాళ్ళు ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ మీద కన్నుబడి దాని చుట్టూ ఫెన్సింగ్ చేయాలి. సో, దాన్ని ఆక్రమించాలని చెప్పేసి కొంత ఆలోచనతో ఉన్నారు. ఆ ల్యాండ్ దగ్గరకు వచ్చే వాళ్ళు చెక్ చేసుడు, సర్వే చేసినట్టు చేయడం ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే అక్కడటువంటి ప్రజలు కొందరు హిందూ సంఘాల వాళ్ళు ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఈ యొక్క ల్యాండ్ ను వాళ్ళు ఆక్రమణ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీన్ని రక్షించండి అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సాయంపేట ప్రజలందరూ కలిసి. అయితే నిన్న నైట్ 2 నుంచి 3 గంటల టైంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి ఆ యొక్క హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలు చేసి పడేయడం జరిగింది. నిజంగా ఎంత దారుణం అని చెప్పేసి అంటే జస్ట్ ఒక 10 రోజులు కూడా అయితలేదు మనకి నర్సంపేటలోని 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక శివాలయాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అని చెప్పేసి కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టరు అని చెప్పేసి మాకు గనిపేయాలని చెప్పి అంటా ఉన్నారు. అదేం చిన్న రాయో లేకుండా చిన్న విగ్రహం కాదు కదా, అంత పెద్ద దేవాలయం. 800 సంవత్సరాల చరిత్రటువంటి దేవాలయం ఎన్నో వర్షాలకు ఒడిదుడుకు నిలబడి ఉందని చెప్పేసి అంటే మీరు జేసీబీతో ఈరోజు వచ్చి కూలగొట్టిరు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హిందూ సంఘాలు అడుగుతుందంటే మళ్ళీ మేము కట్టిస్తామని చెప్పి అంటా ఉన్నారు. మీరు కట్టిస్తే 800 సంవత్సరాల చరిత్ర మళ్ళీ తిరిగి వస్తుందా? ఆ ఉదాంతం మర్చిపోక ముందుకే మళ్ళీ ఈ రోజు ఏంటంటే హన్మకొండ నడి గడ్డ మీద సాయంపేటలో ఏంటంటే ఈరోజు హనుమాన్ విగ్రహం మీద దాడి జరిగి హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలు చేశారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని బట్టి మీరు ప్రజలకు ఏం సూచన చేయాలని చెప్పి అనుకున్నారు ప్రభుత్వం? అంటే ఎక్కడ కూడా హిందూ దేవాలయాల్లో కూడా వాటిని కూలగొడతాము, హిందూ దేవీ దేవతలు మేము అవమానిస్తాము, విగ్రహాలను పగలగొడతామని చెప్పేసి మేము చెప్పనిక. ఒకసారి ఆ వీడియో క్లిప్ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆ యొక్క టెంపుల్ ముందు ల్యాండ్ అంతా కూడా చాలా మంచిగా నీట్ గా మట్టి పోసేసి సో అంటే నీట్ గా వేసేసారు. ఎందుకోసం అని చెప్పేసి అక్కడ ఒక 5 స్టార్ హోటల్ రాబోతుందట. ఒక 5 స్టార్ హోటల్ కోసం అని చెప్పేసి ఆ ల్యాండ్ అంతా కూడా చదును చేసిరు. మీకు వేరే ప్లేసులు లేవా 5 స్టార్ హోటల్ కట్టడానికి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి ఉంటేనేమో ప్రజలు ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు కొట్టి వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ శవాల మీద కడతా అని చెప్పేసి అంటారు. అంబేద్కర్ విగ్రహాన్ని కావచ్చు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కావచ్చు, సో ఇటువంటి మీ రాజకీయ నాయకుల విగ్రహం కోసం అని చెప్పేసి మీరు ప్రజలు ఉన్నటువంటి ఇళ్లను అపార్ట్మెంట్లో కూలగొట్టేసి దాని మీద కడతారు. లేకపోతే హిందూ దేవాలయాలు ఎక్కడ ఉంటాయో ఒక దేవాలయాలను కూలగొట్టి దాని మీద కడతా ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితము ముస్లింస్ వాళ్ళు వచ్చి పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాలు మొత్తం కూడా నేలమట్టం చేసేసి దాని మీద మసీదులు కట్టిరు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అదే విధంగా నడుస్తా ఉంది ప్రభుత్వం. మీకు వేరే ప్లేస్ ఎక్కడ లేదా? హన్మకొండలో, వరంగల్లో మీకు వేరే ప్లేస్ లేదా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి కావచ్చు, ఈ యొక్క 5 స్టార్ హోటల్స్ కట్టడానికి కావచ్చు, హిందూ దేవాలయాల ముందు ఖాళీ స్థలం ఉంటే ఆ ఈ యొక్క హిందూ దేవాలయం కూలగొట్టి మీరు 5 స్టార్ హోటల్ని కడతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. మన యొక్క దరిద్రం నిజంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు కూడా ఈ వరంగల్ వాసులే, వరంగల్కి సంబంధించిన వారే, వరంగల్ మంత్రివర్యులే తను. దీని మీద ఎందుకు రియాక్ట్ కావట్లేదు? నర్సంపేట ఘటన మీద ఎందుకు రియాక్ట్ కాలేదు మీరు? ఖచ్చితంగా దీని వెనుక పొలిటికల్ హస్తం ఉన్నది. ఎవరో 5 స్టార్ హోటల్ కట్టనీకో, మీ యొక్క బినామీల కోసం అని చెప్పేసి, మీ ఆస్తుల కోసం అని చెప్పేసి హిందూ దేవాలయాల మీద దోచుకోవడము, హిందూ దేవాలయాలను కూల్చేయడము, వాటిని నేలమట్టం చేసి వాటి మీద మీరు అనేక రకాల మీ వ్యాపారం కోసం చెప్పి కనుక చేస్తే బిడ్డ కంపల్సరీ ఖబర్దార్ చెప్తున్నాం. ఎప్పుడో ఒక రోజు, ఈ రోజు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ కాసే జెండా ఎగురుతుంది. అప్పుడు వాటినన్నింటినీ కూడా మీరు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా కూడా వాళ్ళన్నింటినీ కూడా మళ్ళీ బుల్డోజర్తో అన్ని కూడా నేలమట్టం చేసేసి దాని మీద మళ్ళీ ఎప్పటికైనా దేవాలయం రావాల్సిందే. 500 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నా కూడా ఒక మసీదును గులగొట్టి ఈరోజు మనకి అయోధ్య రామ మందిరం కట్టుకున్నాం, అలాగే జ్ఞానవాపి మందిరం తీసుకున్నాం, నిన్న మనకి భోజశాల తీసుకున్నాం. ఇంకెక్కడ కట్టినా కూడా కంపల్సరీ ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా కూడా మీరు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూలగొట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్ లో మళ్ళీ దేవాలయాన్ని ఖచ్చితంగా కట్టగలుగుతాం, కడతారు కూడా. సో దీని మీద వెంటనే కొండా సురేఖ గారు మంత్రివర్యులు వెంటనే రియాక్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే యొక్క దుర్మార్గానికి పాల్పడరో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయించి వాళ్ళని జైలు పంపించే ప్రయత్నం చేయాలి. ఇటువంటి చర్యలు కూడా ఇంకోసారి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక మంత్రివర్యురాలుగా, దేవాదాయ శాఖ మంత్రివర్యురాలుగా కంపల్సరీ కొండా సురేఖ గారి మీద ఉంది. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ రోజు శ్రీరాముని గుడి కట్టినటువంటి విగ్రహం ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని పగలగొట్టి తీసుకెళ్తా ఉన్నారు కదా, దీని గురించి మీరు మాట్లాడతారు? జై శ్రీరామ్ అంటే పైసలు పడకున్నా పర్లేదు, జై శ్రీరామ్ అని చెప్పేసి అంటే మా గుళ్ళను మా గుళ్ళ ఉంచండి, జై శ్రీరామ్ అని చెప్పేసి అంటే మా ఆలయాలను ధ్వంసం చేయకండి, మా ఆంజనేయ స్వామి విగ్రహాలను ధ్వంసం చేయకండి, మా శివాలయాలను ధ్వంసం చేయకండి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక శివాలయాన్ని నర్సంపేటలో కూలగొడతా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఈ యొక్క ఆలయాన్ని మళ్ళీ నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఆలయ చరిత్ర మళ్ళీ తిరిగి వస్తుందా? ఆ వైభవం తిరిగి వస్తుందా?